పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు చెప్తారు. కేసీఆర్ ఆ రోజు ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకువెళ్ళడమే కాకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలతోని మరి మీరు కంపల్సరీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి సహకరించాలని చెప్పి మరి కేంద్రంలో దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలలో ఒప్పించింది కూడా మనందరికీ తెలిసింది. కానీ ఈరోజు గోవాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. శ్రీకృష్ణ మఠంలో ఆయన శ్రీకృష్ణ మఠ సభ్యులను అడిగి ఆ మఠం యొక్క విశిష్టతలు, ఆర్కిటెక్చర్ యొక్క దృశ్యాలని ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. ప్రతి విషయాన్ని కూడా ఆయన అడిగి తెలుసుకుంటున్నటువంటి దృశ్యాలని మనం 10 టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. శ్రీరామ్ జై శ్రీరామ్ అనేటువంటి ఆ శ్రీరామకృష్ణ మందిరంలో ఆయన ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కూడా ఆయన ప్రత్యేకంగా అడిగి తెలుసుకుంటున్నారు. ప్రతి ఒక్క కళారూపకం గురించి కూడా ఆయన అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అడిగి తెలుసుకుంటున్నారు. సౌత్ గోవాలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. గోవాలోని కుసపతి నది ఒడ్డున శ్రీ సంస్థాన్ గోకర్ణ వర్తగాలి అనేటువంటి ఒక శ్రీరామచంద్ర రాముడి విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలోనే ఆయన పాల్గొంటున్నారు. కుసపతి నది ఒడ్డున శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాలి జీవోత్తమ మఠం సందర్శిస్తున్నారు. ఆ మఠంలోనే మోదీ ఇప్పుడు కలయదిరుగుతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాముడి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగబోతోంది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చారు. సౌత్ గోవాలో ప్రధాని మోదీ పర్యటన అయితే కొనసాగుతోంది. గోవాలోని కుసవతి నది ఒడ్డున శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాలి జీవోత్తమ మఠంని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శిస్తున్నటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాం. అయితే ఆ సందర్శన అనంతరం ప్రపంచంలోనే అతిపెద్ద రాముడి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగబోతోంది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఆయనే అతిపెద్ద రాముడి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. సౌత్ గోవాలో ప్రధాని మోదీ పర్యటన అయితే కొనసాగుతోంది. కుసవతి నది ఒడ్డున ఆయన మఠాన్ని సందర్శించిన అనంతరం విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అతిపెద్ద రాముడి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం 10 టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. సో సౌత్ గోవాలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతోంది. కుసవతి నది ఒడ్డున శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాలి మఠాన్ని ఆయన సందర్శించారు. అలాగే ఆ నది ఒడ్డునే ప్రపంచంలోని అతిపెద్ద రాముడి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించడం కూడా మనం చూస్తున్నాం. భారతీయ ఆధ్యాత్మిక వైవిధ్యాన్ని ప్రదర్శించేలాగా ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ కర్ణాటక, గోవాలో ఆయన పర్యటనలు జరగనున్నాయి. అయితే సౌత్ గోవాలో పర్యటిస్తున్నటువంటి ప్రధాని కుసవతి నది ఒడ్డున ప్రపంచంలోనే అతిపెద్ద రాముడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. 77 అడుగుల రాముడి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ శిల్పి అయిన రామ్ సుతార్ తయారు చేశారు. తర్వాత రామాయణ థీమ్ పార్క్ గార్డెన్ ను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రత్యేక పోస్టల్ స్టాంపు స్మారక నాణ్యాన్ని కూడా ప్రధాని మోదీ విడుదల చేశారు.
భారతీయ ఆధ్యాత్మిక వైవిధ్యాన్ని ప్రదర్శించేలాగా ప్రధాని మోదీ ఇవాళ కర్ణాటక గోవా పర్యటనలు సాగుతున్నాయి. సౌత్ గోవాలో పర్యటిస్తున్న ప్రధాని కుసవతి నది ఒడ్డున ప్రపంచంలోనే అతిపెద్ద రాముడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. 77 అడుగుల రాముడి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు మోదీ. ఈ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ శిల్పి అయిన రామ్ సుతార్ తయారు చేశారు. తర్వాత రామాయణ థీమ్ పార్క్ గార్డెన్ ను ప్రారంభించారు. ప్రత్యేక పోస్టల్ స్టాంప్ స్మారక నాణ్యాన్ని విడుదల చేశారు ప్రధాని మోదీ. అంతకుముందు కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించి లక్ష కంఠ గీత పారాయణం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష కంఠ భగవద్గీత పఠనంలో పాల్గొని గీత పారాయణం చేశారు. అనంతరం భక్తులు గాయకులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. నయా భారత్ ఎలాంటి బెదిరింపులకు తలొగ్గదని, పౌరుల రక్షణ కోసం ఎంత దూరమైనా వెళ్తుందని ప్రధానమంత్రి మోదీ అన్నారు. గీతలో శ్రీకృష్ణుడి బోధనలు ప్రతి యుగానికి సంబంధించినవి, మన జాతీయ విధానాన్ని అవి నిర్దేశిస్తాయన్నారు మోదీ. ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలని కృష్ణుడు బోధించాడని, సబ్కా సాత్ సబ్కా వికాస్ సర్వజన్ హితయా అనే నినాదాలు గీత నుంచి స్ఫూర్తి పొందినవే అన్నారు మోదీ. దేశ రక్షణ విషయంలో ఎన్నటికీ వెనకడుగు వేయబోమని, ఆపరేషన్ సింధూర్లో మన సంకల్పాన్ని ప్రపంచం చూసిందన్నారు మోదీ. ఉడిపి వీధుల్లో ప్రధాని మోదీ నిర్వహించిన రోడ్ షోకి జనం భారీగా తరలివచ్చారు. సౌత్ గోవాలో ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతోంది. 77 అడుగుల రాముడి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. స్టాట్యూ ఆఫ్ యూనిటీ శిల్ప రూపకర్త అయినటువంటి శిల్పి ఆయనే ఈ విగ్రహాన్ని కూడా రూపొందించడం జరిగింది, తయారు చేశారు. మొత్తానికి సౌత్ గోవాలో ప్రధాని మోదీ పర్యటన అయితే కొనసాగుతోంది. రాముడి యొక్క సేవా గుణం, రాముడి యొక్క సంక్షేమ నినాదం, అలాగే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినటువంటి విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదాన్ని కూడా తీసుకోవడం జరిగింది అంటూ కూడా ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ తెలియజేసినటువంటి విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. సో 77 అడుగుల రాముడి కాంస్య విగ్రహం అనంతరం రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోలో కూడా ఆయనకి బ్రహ్మరథం పట్టారు ప్రజలు. ఆ తర్వాత ఆయన బహిరంగ సభలో కూడా మాట్లాడనున్నారు. భారతీయ ఆధ్యాత్మిక వైవిధ్యాన్ని ప్రదర్శించేలాగా ప్రధాని మోదీ ఇవాళ కర్ణాటక గోవా పర్యటనలు సాగుతున్నాయి. సౌత్ గోవాలో పర్యటిస్తున్న ప్రధాని కుసవతి నది ఒడ్డున ప్రపంచంలోని అతిపెద్ద రాముడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. 77 అడుగుల రాముడి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్ని స్టాట్యూ ఆఫ్ యూనిటీ శిల్పి అయిన రామ్ సుతార్ తయారు చేశారు. తర్వాత రామాయణ థీమ్ పార్క్ గార్డెన్ ని ప్రారంభించారు. ప్రత్యేక పోస్టల్ స్టాంప్ స్మారక నాణ్యాన్ని కూడా విడుదల చేశారు.